కొత్త బెడ్ చూసారా చాలా రోజులైంది, ఇప్పుడు కూడా మార్చాలి. అదే రోజు పాడు చేస్తుంది డ్రాయింగ్ పెయింటింగ్ అని చెప్పి బెడ్ మీద. అదే బ్లాగ్ ఇవ్వాల చక్కగా చేస్తుందంటే పద్దలేకే పచ్చిపోతూ ఉన్నానమాట. పెయింటింగ్ అంటే డ్రాయింగ్ అంటే. కానీ యాక్చువల్లీ వాళ్ళ టాపిక్ కి సంబంధం లేకుండా మీరు మాట్లాడుతుంటారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా చూపిస్తారు కాబట్టి. ఇవాళ ఈ బ్లాగ్ వచ్చేసి అన్బాక్సింగ్ దుబాయ్ గిఫ్ట్స్. సో రీసెంట్గా మా వారు సైమా అవార్డ్స్ అని చెప్పి దుబాయ్కి వెళ్ళారు. 3 రోజులే సైమా అవార్డ్స్ చెప్పి ఆయన 7 రోజులు ఉండొచ్చారనమాట. సో ఎక్స్ట్రా ఎందుకు ఉండాలని అంటే మేము పెద్ద లిస్ట్ ఇచ్చాము. సో అవన్నీ తెచ్చారా లేదా ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఓకే ఇంటికి నానే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. కలిసి పడుకున్నా. ఈసారి మా ఆయన నా కోసం ఈ కలర్ సెట్ చేస్తాను. అదే స్టోర్ లో నెక్స్ట్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఎల్లో 2 వాళ్ళకి ఇచ్చేస్తాను, అయ్యా కూతురికి. ఈ రోజ్ గోల్డ్ నేను తీసుకుంటాను. బాగుంది. అయితే ఇప్పుడు ఏది కావాలి ఫస్ట్? ఇప్పుడు ఎందులో ఏమున్నాయి మాకేం తెలుసు? నువ్వు విడిచిన బట్టలు ఎందులో పెట్టావో, మాకు తెచ్చిన గిఫ్ట్స్ ఎందులో పెట్టావో ఎవరికి తెలుసు? మిక్స్ మ్యాచ్ చేశాను నేను. లేకపోతే శివకి ఆర్గనైజేషనే రాదనమాట గిఫ్ట్స్ కి. నేనైతే మంచిగా పడతాను. ఫ్రెండ్స్ తో సర్దిచ్చావా? నేను లేనని చెప్పి సర్దేది చూసి వాళ్ళే భయపడి ఉంటారు. నేను కొత్తది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. షాపింగ్ నాది, ఓపెనింగ్ ఇల్లది. త్రీ టూ వన్ ఇదెవరికి శివ? సాక్స్లు. బయట పిల్లలు కింద ఆడేటప్పుడు మొత్తం మట్టి అంటుందని వాళ్ళకి తెచ్చిచ్చా పంచుదామని. ఎవరికి ఏంది ఇవేంది? ఏంది ఇవన్నీ? ఏంది? ఎవరు కొనమన్నారు ఇవన్నీ? అసలు చాక్లెట్లు చూడనట్టు చేయకరి. హేజిల్ నట్. మా ఆయనకి నెలలో 2 నెలలకు ఒకసారి ఏదైనా ఫారెన్ కంట్రీకి ఊరికే ట్రిప్ పంపించాలి, లేదంటే ఆఫీస్ పని మీద పంపిస్తే వెళ్ళిపోయి 2 నెలలకు ఒకసారి నేనే ఇటు వచ్చిపోతుంటా. అట్లా కష్టం కన్నా నాకు బ్లాగ్స్ ఎవరు హెల్ప్ చేస్తారు? అమ్మో ఈ చాక్లెట్లన్నీ నేను అసలు తిన్నండి. జూమ్ బ్లాగులు చేద్దాం. ఏంద్రా ఇవన్నీ? కొట్టుకొచ్చావా కొనుక్కొచ్చావా? ఇవి డబ్బా కొని పెడదాం అనుకున్నా. ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, ఇవేవి కూడా నాకు నచ్చవు. ఎందుకంటే నాకు క్యారమెల్ బేస్డ్ ఉన్న చాక్లెట్స్ కానీ అలాంటివి ఏం నచ్చవు. కానీ ఇది పీనట్ బటర్. ఇన్ని తెచ్చావు ఎందుకన్నా? ఏవేవో తెచ్చారు. అమ్మో ఇదైతే అసలు వీళ్ళిద్దరు తింటానే ఉంటారు. కూతురికేమో తెచ్చారు, ఆగండి సర్దుదా. షాపింగ్ చేసి ఎయిర్పోర్ట్ లో కూర్చొని సర్దుకోవాల్సి వచ్చింది. టైం సరిపోలేదన్నా. సెట్ అయ్యలా. బేసిక్ గా శివాకి మంచి టేస్ట్, ఎందుకంటే ఆ మంచి టేస్ట్ వల్లే నన్ను ఎంచుకున్నాను. శివ ఏంది, మనం దుకాణం పెడదామా శివ? అరే చూసేసావా, నీకు సర్ప్రైజ్ అండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. యప్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇదే అడిగాను నేను. ఏది చూస్తే అది వావ్ దిస్ ఇస్ మై ఫేవరెట్. ఇదే అడిగాను, ఇదే ఎత్తికాను అంటావు. నీకు సెట్ అవుతది. సో చూడండి మొత్తం కూతురు కోసమే షాపింగ్ చేశాడు. ఆ చెప్పులు చూడండి అసలు. లాస్ట్ టైం నేను అక్కడ డే టు డే మాల్ లో కొన్నాను అనమాట. హరినికి 2 years అవుతుంది నేను వెళ్ళొచ్చి. 2 years అయినా కూడా క్వాలిటీ అలాగే ఉంది. ఎన్ని వాషులు చేశాను, లైక్ వాషింగ్ మిషన్ లో వేసేసేదాన్ని నార్మల్ గా ఒకసారి వాష్ చేసి. సో హరిని కోసం నేనే తెమ్మన్నా. నాన్న ఒకసారి సైజ్ చెక్ చేయి లేచి. ఏంద్రా ఏమైందిరా నీకు? ఈసారి మనం హెలోవిన్ చేయట్లేదు, అర్థమైందా? పిచ్చి పిచ్చిగా చేయట్లేదు. ఈ ఎల్లో సూట్ కేసు వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో అసలు ఆగట్లే. మళ్ళీ వాళ్ళు హోమ్ టౌన్ కి వెళ్ళొచ్చు, మళ్ళీ తిప్పుతూనే ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. దుబాయ్ కా? లాస్ట్ టైం దుబాయ్ లోనే కొన్నాం. ఇదిగోండి మిగిలిపోయిన కాఫీ పొడి. ఇదేంరా ఏంటిది? ఏదో పొడి, ఏం పిండి? అది సాంబ్రాన్ పొడి. కొంచెం హాట్ వాటర్ లో ఇది ఒక చెంచా వేసుకొని కేసరి తెచ్చాను, అది వేసేస్తే టీ రెడీ. చాలా బాగుంది. నాకేసి ఏమైనా షాపింగ్ చేసావా లేదా? ఇవన్నీ ఇట్లా ఆర్గనైజ్ అటు ఇటు పడిపోకుండా అందులో పెట్టుకున్నా.
ఇది మేఘ్నక్క అడిగారు కుంకుమ పువ్వు, సో సాఫ్రాన్ అక్కడి నుంచి శివ తీసుకొచ్చారు. లాస్ట్ టైం తీసుకొచ్చింది మన దగ్గర ఉండింది సేమ్ అలాగే, సో ఇది అక్క కోసం ఈసారి తీసుకొచ్చారు. మేము ఎక్కువ యూస్ చేయము, అక్క అంటే వంటలు చేస్తూ ఉంటారు కాబట్టి. ఇవి ఏమేమో పొళ్ళు తీసుకొచ్చారు మా ఆయన. అది హాజ్మల్ అలాంటిది ఏదో చూడండి ఇది, ఇదైతే అసలు కర్రీ మసాలా విత్ సాఫ్రాన్ ఫ్లేవర్. ఓహో, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా జస్ట్ కొంచెం వేసుకొని చాలా. వావ్, మ్యాగీ మసాలా నైస్.